Hello viewers, good evening to you. Welcome to my channel. Today's class is English grammar adverbs. Okay, before going to this one, please subscribe and share to your friends. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీరు ఆల్ అన్న రాగానే ఆల్ దగ్గర ప్రెస్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, అడ్వర్బ్స్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, అడ్వర్బ్స్. అడ్వర్బ్ అంటే ఏంటి? క్రియా విశేషణం. క్రియా విశేషణము అంటాం. ఓకే ఫ్రెండ్స్, adverb is a word which is used to qualify or change or qualify of the meaning of an adjective or verb or another adverb. ఓకే, ఏ పదమైతే క్రియా విశేషణము అనేది ఏ పదమైతే విశేషణం గురించి లేదా క్రియ గురించి లేదా మరొక క్రియా విశేషణం గురించి తెలిపే పదాన్నే మనం ఇక్కడ క్రియా విశేషణం అంటాం. ఓకే, ఏ పదం అయితే విశేషణం గురించి లేదా క్రియ గురించి లేదా క్రియా విశేషణం గురించి తెలుపుతుందో దాన్నే మనం ఇక్కడ క్రియా విశేషణము లేదా అడ్వర్బ్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, డెఫినేషన్. Adverb is a word which is used to change or qualify an adjective or verb or another adverb. Is called as an adverb. ఓకే, అంటే ఏంటి? ఏ పదమైతే విశేషణము లేదా క్రియ లేదా క్రియా విశేషణముని తెలుపుతుందో దానిని క్రియా విశేషణము అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్. కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ మనకి ఏమేమి ఉన్నాయి? కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ టైం, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, అడ్వర్బ్స్ ఆఫ్ adverbs of frequency. Okay, next interrogative adverbs, exclamatory adverbs. Okay, adverbs of affirmation and negation,
అండ్ సెంటెన్స్ అడ్వర్బ్స్ అని 9 టైప్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఉంది. ఓకే, 10 టైప్స్ ఉన్నాయన్నమాట అడ్వర్బ్స్. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ a minute please. So, adverbs are 10 types. Adverbs of time. Kinds of adverbs, no? First one, adverbs of time. Okay, adverb of time అంటే ago, before, okay, once, okay, one of these days, okay, now, then, nowadays, today, tomorrow. Okay, then at yet, at, since. Okay, ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ టైం కిందకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రీసెంట్లీ, స్టిల్, recently, still. Okay, ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని తెలియజేసేవి, అంతే కదా. ఏగో, నిన్నటి రోజు, 2 days ఎగో అలా వాడతాం కదా. బిఫోర్ ముందు రోజు, వన్స్ ఒకనప్పుడు, వన్ ఆఫ్ దీస్ డేస్ ఈ రోజుల్లో ఒక రోజు, నౌ అంటే ఇప్పుడే అని తెలిపేది కూడా టైమే. నవేడే ఈ రోజే, టుడే ఈరోజు, టుమారో రేపు, ఎట్ ఇంకాను అనే టైంకి ముందు చెప్తుంటాం కదా, ఇంకా కాలేదా పని అని, అట్లా వైఈడిఎట్కి. సిన్స్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తుంటాం కదా, అప్పటి నుండి, ఆ డేట్ నుండి, ఆ ఇయర్ నుండి అని యూజ్ చేస్తుంటాం కదా. సిన్స్, రీసెంట్లీ, జస్ట్ మొన్ననే జరిగింది, నిన్ననే జరిగిందని చెప్తాం కదా, మొన్న రీసెంట్లీ. స్టిల్, ఇప్పటికే, ఇప్పుడే. ఇంకా, స్టిల్ అంటే ఇంకాను అని తెలియజేస్తుంది. ఓకే, సమ్డే, ఇలా. ఓకే, అడ్వర్బ్స్ ఆఫ్ టైం అన్నమాట. నెక్స్ట్ వన్, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ప్లేస్కి ఏంటి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటే? హియర్, దేర్, అప్, డౌన్, ఇన్, అవుట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవ్రీవేర్, సమ్వేర్, నోవేర్, ఎనీవేర్. ప్లేస్కి వచ్చేటన్నమాట ఇది. ఓకే, హియర్,
there. Okay. In, out, anywhere, somewhere. ఓకే, ఇట్లాంటివన్నీ మనకి ఎట్లా వస్తాయి, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్లో వస్తాయి. ఓకే, నియర్, అప్, డౌన్, నియర్, అప్, డౌన్, ఇన్, అవుట్, ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ వన్, adverbs of manner. Slowly, quickly, bravely, boldly. Okay, boldly, quickly, rarely, slowly. Okay, easily, hard, fast, well. Okay, slowly, quickly, boldly, 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 bravely, bravely, okay, easily, తేలికగా, okay, hard, fast. ఓకే, ఇవి వస్తాయి మేనర్లో. ఓకే ఫ్రెండ్స్, వెల్ అంటే ఇది ఒక విధానాన్ని తెలిపేది. మేనర్ అంటే ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఒక పద్ధతిని లేదా విధానాన్ని తెలిపేది. పద్ధతిని లేదా విధానాన్ని తెలిపేవి. ఓకే, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఒక పద్ధతిని లేదా ఒక విధానాన్ని తెలిపేవి. ఓకే, గో స్లోలీ ఆన్ ది రోడ్స్, అట్లా పద్ధతిని చెప్పేది, ఒక విధానాన్ని తెలిపేది మేనర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, fourth one, adverbs of frequency. Adverbs of frequency అంటే తరచుదనాన్ని తెలియజేసేది. ఓకే, తరచుదనాన్ని తెలిపేవి. తరచు ధనాన్ని తెలిపేవి. ఓకే, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ అంటే వీటికి యూజ్ చేసే వర్డ్స్ ఆల్వేస్, ఎవర్, నెవర్, నార్మల్లీ, అకేషనల్లీ. ఓకే ఫ్రెండ్స్, ఫ్రీక్వెంట్లీ, స్కార్స్లీ. ఓకే, అండ్ రేర్లీ, వన్స్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఎ వీక్, అలా తెలిపే ఫ్రీక్వెన్సీ. ఓకే,
rarely, occasionally, normally, okay, frequently, okay, scarcely, okay, frequently, scarcely, once a week, or twice a week, అంటే 2 రోజులకు ఒకసారి, వారానికి 2 రోజులు, వారానికి ఒక రోజు అని చెప్తాం కదా, అది ఫ్రీక్వెన్సీ. ఓకే ఫ్రెండ్స్, యూజువల్లీ కూడా చెప్తాం, సమ్ టైమ్స్, ఎవ్రీ డే, సమ్ టైమ్స్, ఎవ్రీ డే, యూజువల్లీ రాశాను, యూజువల్లీ ఇలా చెప్తాం అనమాట. వన్స్ ఏ వీక్, ట్వైస్ ఏ వీక్. ఓకే ఫ్రెండ్స్, ఇవి adverbs, kinds of adverbs లో adverbs of time, adverbs of place, adverbs of manner, adverbs of frequency. ఈ వర్డ్స్ గుర్తు పెట్టుకోవాల్సిందే తప్పదు. ఓకే, లేకపోతే ప్రాక్టీస్లో ఐడియా వచ్చేస్తుంది. ఎక్సర్సైజెస్. Adverbs of degree. Next one. Adverbs of degree. అంటే తెలుగులో వచ్చేసి మోతాదును తెలిపేవి. మోతాదును తెలిపేవి. డిగ్రీ అంటే మోతాదు. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటే క్రియా విశేషణాలు మోతాదును తెలిపేవి పదాలు. ఓకే, అవి ఆల్మోస్ట్, వెరీ, వెరీ మచ్, టూ, ఎనఫ్, మోస్ట్, మోర్, మచ్. ఓకే, జస్ట్, of course, quite, okay, extremely, absolutely, perfectly, okay, totally, ultimately. ఈ పదాలు వస్తాయి. అబ్సల్యూట్లీ, టోటల్లీ, అల్టిమేట్లీ, అటర్లీ, పర్ఫెక్ట్లీ, అబ్సల్యూట్లీ. ఇవి వస్తాయి. వెరీ, వెరీ మచ్, ఓకే, మచ్, మోర్, మోస్ట్, ఆల్మోస్ట్, టూ, ఎనఫ్, ఓకే, ఆల్మోస్ట్, వెరీ, వెరీ మచ్, ఓకే, of course, okay, much, more, most, okay, extremely, absolutely,
వస్తాయి అన్నమాట. క్వైట్, జస్ట్, టోటల్లీ, పర్ఫెక్ట్లీ, totally, perfectly, utterly, ఈ పదాలు వస్తాయి అన్నమాట. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటే మోతాదును తెలిపే పదాలు. ఆల్మోస్ట్, వెరీ, వెరీ మచ్, ఆఫ్ కోర్స్, మచ్, మోర్, మోస్ట్, ఎక్స్ట్రీమ్లీ, అబ్సల్యూట్లీ, quite, just, totally, perfectly, utterly, okay, extremely. Next, adverbs of degree. Next one, రిలేటివ్ అడ్వర్బ్స్ కూడా ఉన్నాయమ్మా. అంటే కలిపే లేదా తెలిపే పదాలు. రిలేటివ్ అడ్వర్బ్స్, కలిపే లేదా తెలిపే పదాలు. వేర్, వెన్, ఎవర్, wherever, whenever, ఈ పదాలు వస్తాయి. వేర్, వెన్, ఎవర్, వేరెవర్, వెనెవర్, ఇవి రిలేటివ్ అడ్వర్బ్స్. ఓకే, ఈ పదాలు వస్తాయి. కలిపే లేదా తెలిపే పదాలు అంటారు. వీటిని అడ్వర్బ్స్గా మరియు కంజంక్షన్స్గా రాయొచ్చు. ఓకే, వీటిని అడ్వర్బ్స్గా కంజంక్షన్స్గా రాయొచ్చు. ద్విపాత్రాలు పాటిస్తాను. వేర్, వెనెవర్, వేరెవర్, పదాలు రిలేటివ్ అడ్వర్బ్స్. ఎయిత్ వన్, ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్, ఎక్స్క్లమేటరీ అడ్వర్బ్స్. ఓకే, ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటే ప్రశ్నించే క్రియా విశేషణాలు. ప్రశ్నించే క్రియా విశేషణాలు. ఓకే, హౌ, వెన్, how many, how much, how long, how often, how far, how long, ఈ పదాలు వస్తాయి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. ఓకే, when, how, however, how much, how long, how far, how long. Okay, how much, how far, how long, how often, since, how often, since. Okay, ఇంకా వచ్చేసి how, how low, how high, ఇట్లాంటివన్నీ ఇంటరాగేటివ్
adverbs వస్తాయి అంతా. ఓకే, ఎక్స్క్లమేటరీ, ఎక్స్క్లమేటరీ adverbs. అంటే ఆశ్చర్యార్థక క్రియా విశేషణాలు. ఆశ్చర్యార్థక క్రియా విశేషణాలు. ఓకే, హౌ, ఎక్స్క్లమేటరీ మార్క్, ఆశ్చర్యార్థక. వాట్, వాట్ హ్యాపెన్, ఆశ్చర్యార్థక. Next one, 5, 6, 7, 8. This is 9. Okay. Ninth one is adverbs of affirmation and negation. అంటే ఇవి అవును, కాదు, లేదు అని తెలిపేవి అనమాట. అవును, కాదు, లేదు అని క్రియా విశేషణాన్ని తెలిపేవి. అని తెలిపేవి. ఓకే, వీటికి ఎస్ ఆర్ నో, yes, no, yeah, okay, next one, sentence adverbs. ఇవి fortunately, happily, ఇంకా లక్కీలీ, షూర్లీ, సర్టన్లీ, ఇలా. అంటే ఏంటి, పదాలకి లీ, ఎల్వై లీ అనేది రాస్తాం వీటికి. అంటే విశేషణాలను ఎల్వై లీను, విశేషణాలకు ఎల్వై లీను చేర్చడం ద్వారా ఏర్పడే క్రియా విశేషణాలు. పదాలకు ఎల్వైవి చేర్చడం ద్వారా ఏర్పడే క్రియా విశేషణాలు. ఓకే, సర్టన్లీ, ఫార్చునేట్లీ, హ్యాపీలీ, షూర్లీ, ఓకే అని ఎల్వైలీ వస్తుంది. హ్యాపీలీ, లక్కీలీ అంటే ఈ మనకి అడ్వర్బ్స్ అనగానే ఇది ఒకటే బాగా గుర్తుపెట్టుకుంటారు. సెంటెన్స్ అడ్వర్బ్సే గుర్తుపెట్టుకుంటారు. ఎల్వైలీ రాగానే అది అడ్వర్బ్ అని గుర్తుపెట్టుకుంటారు. కానీ ఎన్ని టైప్స్ ఉన్నాయి అడ్వర్బ్స్ని ఐడెంటిటీ చేయడానికి? 10 టైప్స్ని ఐడెంటిటీ చేయాలి. ఓకే, fortunately, fortunately, certainly, okay, happily,
గుర్తుపెట్టుకోండి పదాలు. లక్కీలీ, లక్కీలీ అలా ఎల్వైలీ వస్తాయి పదాలు పక్కన. ఓకే, వాటిని adverbs, sentence adverbs అంటాం. ఓకే, దీస్ ఆర్ 10 types of adverbs. ఓకే, adverbs of time, adverbs of place, adverbs of manner, adverbs of frequency, adverbs of degree, adverbs of manner చెప్పాను, adverbs of manner, adverbs of relative adverbs, interrogative adverbs, exclamatory adverbs. Okay, next one adverbs of affirmation and negation. Next one adverbs of sentence adverbs. Okay friends, okay. We will meet in the next video with conjunctions and prepositions. Okay friends, thank you.